ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ నియామకం అయ్యారు. ఆల్రెడీ ముందు నుంచి అనుకున్నదే. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరు నిధి తివారీ అనేది ఇక్కడ అందరికీ తెలియాల్సిన అంశం. కాకపోతే ఇమీడియట్గా మాత్రం ఆమెను తక్షణం అమల్లోకి వచ్చేలాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది పిఎంఓ. మార్చి 29వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వులు అయితే ప్రకటన చేసింది. 2014 బ్యాచ్కి చెందిన ఈ యువ ఐఎఫ్ఎస్ అధికారిని తాజా నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. నిధి తివారీ ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారట. గత 11 ఏళ్లుగా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలోని మహమూర్ గంజ్ ప్రాంతం నిధి స్వస్థలం. అఖిల భారత సర్వీసుల కోసం 2013లో నిర్వహించిన సివిల్ పరీక్షల్లో నిధి 96వ ర్యాంక్ సాధించారట. శిక్షణ తర్వాత నిధి తొలుత వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. తర్వాత విదేశాంగ శాఖలో పనిచేశారు. అక్కడ నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా విభాగంలో సేవలు అందించారు. తర్వాత ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి ఆమె బదిలీ అయ్యారు. 2022లో అండర్ సెక్రటరీగా చేరి 2023 జనవరి 6వ తేదీ నుంచి డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పిఎంలో ఆమె అంతర్జాతీయ వ్యవహారాల విభాగంలో కూడా విధులు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాల భద్రతా విభాగంలో పనిచేస్తూ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కి తన రోజువారీ విధి నిర్వహణ సంబంధ వివరాలు నివేదికలను కూడా అందజేసేవారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా అంటే పర్సనల్ సెక్రటరీగా ఇప్పుడు నిధి తివారీ నియామకమయ్యారు.